నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని మన సత్తెనపల్లి పర్యటనలో మనం చూసాం మరి ముఖ్యంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కారు కింద సింగయ్య అనే వ్యక్తి అంటే టైర్ కింద మృతి చెందింది కూడా మనం చూసాం అయితే వైసీపీ పార్టీ మొత్తం ప్రజల నుంచి దృష్టి మళ్లించడానికి వాళ్ళు నిరుద్యోగ వృత్తి కింద నిరసన కార్యక్రమం చేస్తున్నారు అసలు దీన్ని ఎలా చూడాలి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు వారిని కొన్ని విషయం మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే శాలిని మన పాప్కార్న్ వీక్షకులకు కూడా సార్ ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం హాట్ టాపిక్గా మారింది సత్తెనపల్లి ఘటనలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కారు కింద అంటే టైర్ కింద ఒక వ్యక్తి సింగయ్య అనే వ్యక్తి మృతి చెందటం అది చాలా బాధాకరం అయితే వైసీపీ వాళ్ళ ఫేక్ వీడియో అని చెప్పడం ఇంకా ఇది చాలా బాధాకరం మరి ముఖ్యంగా చూసుకుంటే ఇది కప్పిపుచ్చడానికి ఇప్పుడు వైసీపీ పార్టీ మొత్తం ఎక్కడికక్కడ జిల్లాలుగా వాళ్ళు అంటే నిరసన కార్యక్రమం చేస్తున్నారు రైతులకి నిరుద్యోగులకి ఉద్యోగాలు లేవని వాళ్ళు నిరసన కార్యక్రమం చేస్తున్నారు అసలు ఎలా చూడాలి సార్ ఇది నిన్న మీరు అన్నట్టు సత్తెనపల్లి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఆ సింగయ్య అనే వ్యక్తి తల మీద నుంచి కారు టైరు వెళతా ఉండగా అతను దీనంగా చూస్తున్న చూపులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కలిసివేసినాయమ్మ పోనీ ఎవరూ లేరా అంటే చుట్టూత అందరూ జనమే ఉన్నారు ఇక్కడ ఒక టిఎస్ ఎలియట్ అనుకుంటా ఒక దాంట్లో అంటాడు వాటర్ ఎవ్రీవేర్ బట్ నాట్ ఏ డ్రాప్ టు డ్రింక్ అని అలాగే ఇక్కడ జనమందరూ ఉన్నారు ఆ కారు పైన జగన్మోహన్ రెడ్డి కూడా సీఎం అని కేరింతలు కొట్టించుకుంటున్నాడు జనంతో బానెట్ మీద కూడా ఒక అరాచక వ్యక్తికి నిలబడి జెండా పట్టుకుని సీఎం అంటున్నారు కానీ టైర్ కింద తల నలిగిపోతుంది చితికిపోతుందని ఎవ్వడు పట్టించుకోలేదు తీరా ఆ ప్రమాదం దాటి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ మనిషిని ఒక కోడిపిల్ల చచ్చిపోయిన కోడిపిల్లను కనుక రెక్కబట్టుకుని ఇసిరేసినట్టు పక్కకు లాగేశారు కానీ ఒక్క వ్యక్తి అయినా సరే అసలు ఇది కారు కింద ఒక మనిషి వాళ్ళ కార్యకర్తే పడ్డాడు ఇతన్ని వెంటనే మనం అందులో ఆయన వయోధికుడు పేద కుటుంబీకుడు అతన్ని కనీసం తీసుకెళ్ళి ఎక్కడన్నా ఒక వైద్యం చేయిద్దామనే కూడా ఒక జ్ఞానం లేకుండా చేసిన దానికి వాళ్ళు ప్రజల నుంచి చాలా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు ప్రజలందరూ నిరసన తెలియజేస్తున్నారు అసహించుకుంటున్నారు వీళ్ళ సీఎం అనే పదవి మీద ఉన్న దృష్టి టైర్ కింద పడి చనిపోయిన వ్యక్తికి కనీసం వైద్యం ఇప్పించమని తను అనలేదు అసలు అదే ఇంకొక వ్యక్తి ఎవరన్నా అయితే ఆ రోజు ఆ కార్యక్రమాన్ని అక్కడ అర్థం ఆపేస్తారు ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళదు అదే కారులో పెట్టుకుని అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆసుపత్రికి తీసుకెళ్ళి వైద్యం ఇప్పించడానికి ప్రయత్నించాలి కనీసం అది కూడా చేయలేదు ఎక్కడ సీఎం పదవి అక్కడికి వెళ్ళాలి కదా ఆ ఊరు ఆ విగ్రహ అక్కడేదో సీఎం పదవి ఉన్నట్టు అది అందుకోవడానికి వెళ్తున్నట్టు ఆత్రంగా వెళ్ళాడే తప్ప ఆ కార్యకర్త ప్రాణాలను కాపాడటానికి ఎవ్వరు ప్రయత్నించలేదు రాష్ట్ర వ్యాప్తంగా చాలా నిరసన వ్యక్తం అవుతుంది కాబట్టి ఇప్పుడు దీన్ని ప్రజల దృష్టిని ఇప్పుడు మీరు చెప్పారు ఎలా మళ్ళించాలి అన్న దాని మీద సంవత్సరం అయ్యిందో లేదో వాళ్ళు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయలేదనేది వాళ్ళ ఫిర్యాదు సరే బాగానే ఉంది మీరు 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి దిగిపోయారు పూర్తి చివరి రోజు వరకే కూడా అంటే రాజ్యాంగం ప్రకారం మీకున్న పదవీ కాలాన్ని మొత్తం ఉపయోగించుకున్నారు మీరు 3 రాజధానులు చేస్తానని హామీ ఇచ్చి పదవిలోకి వచ్చారు 3 రాజధానులకు సంబంధించి ఎక్కడైనా ఒక 3 అడుగుల భూమిని సమీకరించడం కానీ సేకరించడం కానీ లేకపోతే 3 ఇటుకలు పొయ్యి పెట్టేటప్పుడు కూడా మనం పూర్వం ఇళ్లలో ఇటుకలు తెచ్చిపెట్టి ముందు పాలు పొంగిస్తారు అలా 3 ఇటుకలు పెట్టి ఎక్కడన్నా మీరు పాలు పొంగించారా ఒక్క భవనానికి ఏమన్నా శంకుస్థాపన చేశారా అసలు మీరు 3 రాజధానులు అని చెప్పిన వ్యక్తులు మీ 5 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి భవనాల్లోనే అదే ప్రదేశంలో ఓ పక్క రాజధాని మునిగిపోతుంది అంటారు ఓ పక్క ఎడారి అంటున్నారు ఓ పక్కన శ్మశానం అంటున్నారు ఇన్ని చెప్పిన వ్యక్తులు మీరు అక్కడ తప్ప మీ పరిపాలన ఇంకెక్కడి నుంచి అన్నా ఒక్క పూట సాగిందా ఒక్క టేబుల్ తీసుకెళ్ళి ఇంకెక్కడన్నా వేసి సీఎం టేబుల్ కానీ లేకపోతే ఒక శాఖాధిపతి టేబుల్ కానీ మీరు ఇంకోసారి వేసారా అవి కప్పిపుచ్చుకుని ఇవాళ 1 ఇయర్ అయిందో లేదో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఘోరమైనటువంటి ఒక నిర్లక్ష్య వైఖరితో ప్రజల పట్ల వ్యవహరించాడని అది కప్పిపుచ్చుకోవడానికి రెండో వ్యక్తి ఏమో ఆ ఒత్తిడితో నిన్న వద్దు అన్న కొద్దీ జనాలను పోగేసుకెళ్ళి ఆ ఒత్తిడిలో ఊపిరాడక చనిపోతే కనీసం అంబులెన్స్ కూడా అక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఆ రోడ్లో వాళ్ళే 2 వీలర్ మీద మోటార్ సైకిల్ మధ్యలో కూర్చోబెట్టుకుని ఆ వ్యక్తిని తీసుకెళ్ళడానికి ప్రయత్నించారు అతను చనిపోయాడు టైర్ కింద తల నలిగిపోయిన వ్యక్తిని కూడా గుంటూరు హాస్పిటల్కి తీసుకెళ్తానికి ప్రయత్నిస్తే వాళ్ళు ఇక్కడికి వచ్చేటప్పటికే ఆ వ్యక్తి చనిపోయాడని కూడా చెప్పారు 2 ప్రాణాలు గాలిలో కలిసిపోయినాయి
అంటే పట్టుదలకి, అంటే పోలీసులు మమ్మల్ని నియంత్రిస్తారా, ఆ ఊళ్ళో గొడవలు అవుతాయి అని ఒకటి, ఆ ఊళ్ళో ఇంతమంది పట్టరనే ఉద్దేశంతో చెప్పినా కూడా నిర్లక్ష్యంగా చేసి ఇవాళ దాన్ని దృష్టి మళ్లించడం కోసం చంద్రబాబు నాయుడు గారు 1 ఇయర్ అయ్యింది. 1 ఇయర్ లోపలే 5 సంవత్సరాలకి ఇచ్చిన హామీలన్నీ అమలు చేయలేదని. వాళ్ళు ఏమైనా చెబుతున్నారు 5 సంవత్సరాలు ఇచ్చిన హామీలు 1 ఇయర్లోనే మేము అమలు చేసేసాము, ఇక మా పని అయిపోయింది, చేతులు కడిగేసుకున్నాము. ఆయన చెప్పాడు 95% హామీలు మేము అమలు చేసామని 5 సంవత్సరాల తర్వాత. 5 సంవత్సరాల్లో అసలు 95% కాదు కదా, 5% హామీలు అమలు చేయాలి. అసలు వాళ్ళు ఇచ్చిన ముఖ్యమైన హామీలే 3 రాజధానులు, 3 ప్రాంతాలని దేదీప్యమానంగా వెలిగిస్తేస్తామని చెప్పారు. మరి 3 ప్రాంతాల్లో ఏం చేయాలి? తర్వాత మద్యం గురించి ఎంత చెప్పారంటే, నా ఆడపడుచుల పసుపు తాళ్ళు తెగిపోతున్నాయి, ఈ మద్యం తాగటం వలన వాళ్ళ కుటుంబాలు చితికిపోతున్నాయి అని చెప్పి, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి టైంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ అని స్టాండర్డ్ బ్రాండ్లు, అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాణ్యమైన బ్రాండ్లే సప్లై చేశారు. రాష్ట్రాలు అన్నీ కూడా అయ్యే చేస్తాయి. ఫస్ట్ టైము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మాత్రమే సొంత డిస్టిలరీల్లో నాసిరకం గుడుంబా టైపు సారాలు కాసి వాటిని కూడా బ్రాండెడ్ లిక్కర్ కన్నా కూడా ఎక్కువ అమ్మి పెద్ద కుంభకోణానికి ఆద్యులుగా ఉన్నారు. ఇవాళ ఎంతోమందిని అరెస్ట్ చేశారు, 7 మంది 8 మందిని, ఇంకా చాలామంది అరెస్ట్ అవుతారు. అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అని అందరూ చెబుతున్నారు. ఇంత పెద్ద కుంభకోణం, ఒక జాతీయ స్థాయి కుంభకోణాన్ని కప్పిపుచ్చుకోవటం కోసం ఇవాళ 1 ఇయర్ అయిందో లేదో 5 సంవత్సరాలకు సంబంధించి అన్నీ వాళ్ళు చేసుకుంటానే వస్తున్నారు. ఇవాళ గూగుల్ లాంటి సంస్థ వచ్చేసింది, టీసీఎస్ లాంటి సంస్థ వచ్చింది. మొన్న ఆ సంస్థకి ఇచ్చిన భూమి కూడా వాళ్ళు 56 లక్షలకి ఇస్తే 99 పైసలకి ఇచ్చారని అంటే కూడా లోకేష్ గారు సవాల్ చేశాడు. ఒక్క టీసీఎస్కి తప్ప మేము వేరే కంపెనీకి ఇచ్చింది 56 లక్షలకి ఇచ్చాము. తర్వాత వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లకి ఇచ్చింది కూడా 3 కోట్ల రూపాయల చొప్పున ఇచ్చాము. మీ దగ్గర ఏమైతే సమాచారం ఉందో రండి బహిరంగంగా చర్చిద్దాము. నే కనుక అది 99 పైసలకి ఇచ్చినట్టు మీరు ప్రూవ్ చేస్తే నేను రాజకీయాల నుంచి విరమించుకుంటానని సవాల్ చేస్తే, జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి, మడమ తిప్పను మాట మార్చను అన్న వ్యక్తి మరి అయిపు లేకుండా వెళ్ళిపోయాడు. అదే మరి తుమ్మలపల్లి క్షేత్రంలో విజయవాడలో కానీ, లేదా అమరావతిలో ఏదైనా ఆడిటోరియంలో కానీ, లేకపోతే విజయవాడ ప్రెస్ క్లబ్లో కానీ ధైర్యంగా ఎదుర్కోవాలి కదా. వచ్చి ఇదిగో మా దగ్గర ఈ ఆధారాలు ఉన్నాయని. ఇప్పుడు రోజా గారు గతంలో ఏం చెప్పింది, అత్యాచారాలు జరిగితే గన్ కన్నా ముందు జగన్ అన్న వస్తాడని. అక్కడ జరిగిన అత్యాచారాలు ఎప్పుడూ జరగలేదు. నేను మహిళా కమిషన్ అధ్యక్షురాలుగా ఉండి ఎప్పుడు ఏ సమస్య తీసుకెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారు వింటానికి కూడా ఓర్పు వహించేవాడు కాదు, సహనం ఉండేది కాదు అని కూడా ఆమె చెబుతుంది. ఇప్పుడు కన్నా కూడా అప్పుడే మహిళల మీద ఎక్కువ అత్యాచారాలు జరిగినాయి. నా శక్తి మేరకు ప్రయత్నించినా కూడా నాకు నా శక్తి చాలలేదని చెప్పింది. ఎందుకంటే ప్రభుత్వం కూడా దృష్టి ఉంచాలి, పోలీసులకి కఠినమైన ఆదేశం ఇవ్వాలి. పోలీసులకి ఏం చెప్పారు వీళ్ళు, మా నాయకులకి కానీ మా అనుచరులకు సంబంధించి ఎన్ని అక్రమాలు అన్యాయాలు జరిగినా సరే, దాష్టికాలు చేసినా మీరు కేసులు బుక్ చేయొద్దు అన్నందుకు వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అవటం వలన ఆ రోజు కేసులు కూడా బుక్ చేయలేని దీన పరిస్థితిలో పోలీసు వ్యవస్థ ఉంది. ఆ రోజున వాళ్ళు పోలీసు యూనిఫామ్ వేసుకోవాలా. ఇవాళ పోలీసు యూనిఫామ్ వేసుకున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి నేను పోలీసు యూనిఫామ్ ఓడదీస్తా, పోలీసు యూనిఫామ్ ఓడదీస్తా అని ఎమ్మడబడుతున్నాడు. కార్యకర్తలను రెచ్చగొడుతున్నాడు పోలీసు యూనిఫామ్ ఓడదీసేయమని. ఎవరన్నా ఒక బాధ్యత గల వ్యక్తి పేద ప్రజలకి ప్రాణరక్షణగా నిలబడే పోలీసు వ్యవస్థని కనుక బలహీనపరిస్తే నువ్వు వచ్చి కాపాడతావా? నువ్వు చీఫ్ మినిస్టర్గా ఉండే గన్ పట్టుకుని వెళ్ళలేకపోయావు, ఆమె చెప్పిందే కానీ. నీ భద్రతకే నువ్వు 1000 మందిని పెట్టుకున్నావు రోజుకి నీ ప్యాలెస్ల చుట్టూతా. 17-18 అడుగుల ఎలక్ట్రిక్ ఫెన్సింగ్లు, అది ప్రజల ఖర్చుతో వేసుకున్నావు. ఇంతవరకు దేశంలో కూడా ఎవరికి కూడా అటువంటి భద్రతా వ్యవస్థ రాజకీయ నాయకులకు లేదు. ఎందుకంటే రాజకీయ నాయకులు ప్రజల్లో తిరిగే వ్యక్తులు. వాళ్ళు ఎవడో వచ్చి రఫరఫ మన మెడకొస్తారని భయపడాల్సిన అవసరం లేదు. ఎవడన్నా నేరాలు చేసిన వాళ్ళు, ఘోరాలు చేసిన వాళ్ళు భయపడతారు, ఆ మెడ కూడా రఫరఫ కోస్తారని. ఇప్పుడు ఈ కార్యక్రమాలు చేయటం ఎట్లా ఉందంటే, ఈ జగన్మోహన్ రెడ్డి నిన్న ఒక వైఫల్యం అయ్యి ప్రజల ప్రాణాలను హరించాడనే ఒక నింద నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి కూటమి ప్రభుత్వానికి 4 సంవత్సరాల టైం ఉంది. 4 సంవత్సరాల తర్వాత కనుక మీరు చేయకపోతే అప్పుడు అనొచ్చు. అంతేగాని 1 ఇయర్ లోపలే పూర్తి, అందులోనూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పులు కానీ, పరిపాలన కుంటుపట్టం కానీ, పరిపాలనలో దాష్టికాలు, దౌర్జన్యాలు, వ్యవస్థలన్నింటినీ కూడా
ధ్వంసం చేశారు. ఇవాళ ఆ వ్యవస్థలని మళ్ళీ పునర్నిర్మాణం చేసి పోలీసుల్లో నైతిక బలం చేకూర్చి మీరు ఎవరి మీదైనా ఇవాళ కేసు పెట్టొచ్చు, గతంలో లాగా కాదు అని ఒక ధైర్యం ఇవ్వటానికే చాలా టైం పడుతుంది. ఇప్పుడు చెబుతుంది రోజా గారు, నిన్న ఎస్పీ గారు మీటింగ్ పెట్టి ఎస్పీ గారికి కింద స్థాయి అధికారులు ఇచ్చిన సమాచారం చెప్పాడు. కానీ ఇవాళ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆ జగన్మోహన్ రెడ్డిని క్లోజ్గా వీడియోలు తీసిన వాళ్ళే రిలీజ్ చేశారు. అసలు వాళ్ళు కూడా చూసి ఉండరు. టైర్ కింద ఈ సింగయ్య పడిపోయింది, అక్కడ ఫిజికల్గానే భౌతికంగానే వాళ్ళ దృష్టి పడలేదు, పట్టించుకోలేదు. అలాంటప్పుడు వీడియో కూడా మామూలుగా ఆయన దాన్ని కీర్తించడానికి ఇచ్చారు అంతే తప్ప దాన్ని ఎవరో మ్యానిపులేట్ చేసో సృష్టించో వీడియో ఇవ్వలేదు. దాన్ని ఫొరెన్సిక్ ల్యాబొరేటరీకైనా పంపి కూడా రుజువు చేసుకోవచ్చు అని చెబుతున్నారు. ఎవరికైనా అర్థమవుతుంది ఆ వెహికల్ టైర్ కిందే అతను కళ్ళు ఇలా తెరిచి చూస్తున్నాడు, ఎవరన్నా నన్ను ఆదుకోపోతారా అని. అరవటానికి కూడా ఆయనకి పరిస్థితి లేదు, తల మీద అప్పటికే టైర్ ఎక్కేసి ఉంది. ఆయన అరవలేకపోతున్నాడు, దీనంగా చూస్తున్నాడు ఎవరన్నా నన్ను ఆదుకుంటారని. కానీ ఎవరో ఆ ముసలాయన్ని పట్టించుకునే దశలో లేరు. అందరూ జగన్మోహన్ రెడ్డికి సీఎం అని అరుస్తున్నారు తప్ప ఆ వెహికల్ మీద కూడా ఎంత బాధ్యత రహితం. కాకపోతే ముఖ్యమైన నాయకుడు వెళ్తున్న వెహికల్ బానెట్ మీదకి ఎక్కారంటే వాళ్ళు కిరాయి గుండాలు తప్ప, అదే పార్టీ క్రమశిక్షణ గల కార్యకర్తలు అయితే ఎలా ఉంటారు, ఓ బాధ్యతగా వెళ్తారు. వాళ్ళందరినీ బయట నుంచి తీసుకొచ్చారు, సీఎం దగ్గరగా చూసుకోవటం, వాళ్ళు సెల్ఫీలు తీయడానికి ప్రయత్నిస్తున్నారు. ఒక పక్కన ఇంత ఘోరం జరుగుతుంది, ఆయన వెళ్తుందే ఒక విషాద సంఘటనలు ఏం చేయటానికి. అలాంటిది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలు చేయటం, మరీ రోజా గారు నోటికైతే హద్దు పద్దు లేదు. ఆమె మన వైఫల్యాలు ఏం జరిగినాయి, మనం ఏం చేశాము అని కూడా చెప్పలేకపోతుంది. తర్వాత ఫేక్ వీడియో అని చెప్తుంది, ఫేక్ వీడియో అని కూడా చెబుతుంది. అట్లాగే గతంలో జరిగిన సంఘటనలు ఈ వీడియోలు పంపండి అని. గతంలో ఏమైనా సంఘటనలు జరిగినప్పుడు ఎందుకు జరిగినాయి కూడా ఆ రోజు వివరణ ఇచ్చుకున్నారు. ఏదన్నా వైఫల్యం జరిగితే ఇది మా వైఫల్యం అని చెప్పారే తప్ప ఎవరు కూడా దాన్ని జరగలేదనే మాట అంటలే. వాళ్ళ టైర్ ఎక్కిందని ఒప్పుకోండి, తప్పే ఉంది. మీ ఆయన కారు కిందే పడిపోయాడు, మరి జరిగింది. జరిగినందుకన్నా కూడా ఆ తర్వాత జరిగింది మానవత్వం లేకుండా ఆ మనిషిని అవతల పారేసిపోయారు. అది బాధాకరమైన విషయం. చెత్తకుండలో వేసినట్టు. కానీ ఎవరో నీ బోటాళ్ళు నా బోటాళ్ళు చూసి అంబులెన్స్ని పిలిపించి గుంటూరు తీసుకెళ్లారా ప్రాణం ఉంటుందా? ఆ వ్యక్తి ఎంత ఏజ్డ్ పర్సన్ అయినా ఎక్కటం టైర్ తల మీద ఎక్కింది, ఏ కాలు మీదో చెయ్యి మీద ఎక్కితే ప్రాణాపాయం ఉండకపోయేది. కరెక్ట్గా ఇక్కడ ఎక్కేసింది చెవుల మీద నుంచి. మరి ఆయన నోరు తెరిచి చూస్తున్నాడు, క్లారిటీగా కనిపిస్తుంటే అవతల జగన్మోహన్ రెడ్డి అదే కారు మీద నుంచుని ఉన్నాడు, జనాలకి అభివాదం చేస్తా. ఒక వ్యక్తి బానెట్ మీద ఎక్కున్నాడు. ఇవన్నీ కనపడుతుంటే జగన్మోహన్ రెడ్డి కారు కాదని రోజే చెప్తాను. అసలు తర్వాత ఇంకోటి, తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి అక్కడ వీడియో తీయగలుగుతారా? వాళ్ళ ఊరేగింపులో వాళ్ళే తీసుకున్న వీడియో అది. తెలుగుదేశానికి ఏం అవసరం, వాళ్ళ పార్టీ ఊరేగింపులో వీళ్ళు పాల్గొంటారా? అసలు వీళ్ళే వద్దని చెప్పారు కదా. అట్లాగే పోలీసులు తీయాల్సిన అవసరం కూడా అక్కడ లేదు. ఎందుకంటే పోలీసులు వీళ్ళకి బందోబస్తు కల్పించడం, అనుకోకుండా ఎక్కువ మంది వచ్చారు, అరాచకం సృష్టిస్తున్నారు, తర్వాత దౌర్జన్యం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సీఎం అని ఒక కిరాయి బ్యాచ్ అదంతా. అంటే సుపారీ తీసుకుని డబ్బులు అద్దెకి తీసుకుని వచ్చిన వాళ్ళు. వీళ్ళతో ఎట్టా శాంతి భద్రతలు కాపాడుతూ ముందుకు తీసుకెళ్లాలన్నదే వాళ్ళ భయంగా ఉంది. రెండోదేమో జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఎగబడుతున్నారు వాళ్ళు. కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి రక్షణకి ఏదైనా తేడా వస్తే కూడా పోలీసులు నిందపడాల్సి వస్తుంది. ఇప్పుడు కేవలం చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవటానికి ఈ ఒక్క సంవత్సరంలోనే 5 సంవత్సరాల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు మరి మీరు 5 సంవత్సరాలు పూర్తిగా అమల్లో ఉండి కూడా హామీలు ఏమీ చేయకుండా కూడా వెళ్ళిపోయారు. మరి మద్యపానాన్ని మేము సంపూర్ణంగా చేస్తానని చెప్పి దాని మీద మీరు కొన్ని వేల కోట్లు, లక్షల కోట్ల రూపాయలు మీరే దోసుకుతున్నారు. చివరికి వెళ్ళేటప్పుడన్నా నిషేధం పెట్టి వెళ్ళారా అంటే ఏం లేదు. తర్వాత కనీసం తెలుగుదేశం ప్రభుత్వంలో 14 నుంచి 19 వరకు నాణ్యమైన సారా తాగారు, సరసమైన తక్కువ ధరకు తాగారు. ఇవాళ వాళ్ళు కోరుకున్న బ్రాండు తాగలేకపోయారు, మీరు ఇచ్చిన పిచ్చి సారా తాగారు. 33,000 మంది చనిపోయారు, 33,000 మంది వితంతువులు అయ్యారు. మరి మీకు డబ్బుగా అధిక ధరలకు అమ్ముకున్నారు, డబ్బు చేసుకున్నారు. ఇవాళ ఈ కుంభకోణాల నుంచి బయటపడటానికి మీరు పడుతున్న తిప్పలు అంతా ఇంత కాదు. ఈ కుంభకోణాల నుంచి ప్రజల దృష్టి మళ్ళించడానికి ఈ కార్యక్రమం. ఆ 4 ఏళ్ల తర్వాత మీకు టైం ఉంటుంది. ఆ ఎలక్షన్లో రేపు 29 ఎలక్షన్ల ముందు ఏ వైఫల్యాలు చెందినయో చెప్పొచ్చు. ఇప్పుడు సూపర్ 6 పథకంలో అన్ని దాదాపు అమలు చేసేసారు, అన్నీ కూడా ప్రజలందరికీ కూడా అందినయి. కాబట్టి ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చారు. గతంలో కన్నా కూడా 30 లక్షలు ఎంతో ఎక్కువే ఇచ్చారు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో. అవును, ఇంకా తక్కువ ఇచ్చారని చెబుతుంది. పెరిగినాయి.
పెరిగినా కూడా వాళ్ళు ఏమి బాధపడలేదు, ఇచ్చారు, ఎక్కువ అమౌంట్లో ఇచ్చారు. ఈ రోజు నిరుద్యోగులకు ఉద్యోగమే లేదని చెప్తుంది సార్. మరి ఇప్పుడు ఈ కంపెనీలు, ఐటీ కంపెనీలన్నీ కూడా ఇవాళ లోకేష్ గారు వచ్చిన తర్వాత పెద్ద పెద్ద ఐటీ కంపెనీలన్నీ వస్తున్నాయి. మరి ఇవాళ 20 లక్షల యువతకు ఉద్యోగాలు లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే ప్రభుత్వంలో ఉద్యోగాలు అనే కదా, ప్రైవేట్ పరంగా కూడా ఉద్యోగాలు కల్పనకు సృష్టిస్తున్నారు. ఒకటి పరిశ్రమలు, ఐటీ సేవా పరిశ్రమలు ఇవన్నీ కూడా వస్తున్నాయి. కాబట్టి ఎక్కడికక్కడ ఉద్యోగ కల్పన అనేది జరుగుతూనే ఉంది. అదేమి నిరంతరంగా జరిగే కార్యక్రమమే తప్ప తెలుగుదేశం వచ్చిన తర్వాత ఆగే పరిస్థితి లేదు. మళ్ళీ మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా మాట్లాడాడు. మళ్ళీ లోకేష్ గారు ప్రధానమంత్రి గారిని కలిసిన తర్వాత కూడా మళ్ళీ వెళ్ళాడు. వ్యక్తిగతంగా కలవటానికి వెళ్ళినప్పుడు ఇతర మంత్రులను కలవలా. ఇప్పుడు మొన్న వెళ్ళినప్పుడు ఇతర శాఖ మంత్రులు కూడా కలిసి ఎక్కడెక్కడ ఏ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి, ఎలాంటి ఐటీ కంపెనీలను తీసుకురావాలి. ఇవాళ ఐటీ పరిశ్రమ అంతా కూడా క్రేజ్గా ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంక చూస్తుందంటే కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వచ్చాడు. ఆయనకు తెలుసు పరిశ్రమల ప్రాముఖ్యత, ఎవరిని ఎలా గౌరవించాలో, ఎవరికి ఎలాంటి వస్తువులు కల్పించాలో, ఎవరిని ఎలా రక్షించాలి. అంటే సంరక్షణగా చూస్తేనే పరిశ్రమలు వస్తాయి. అంతేగాని కియా పరిశ్రమలను వేధించినట్టు, జాకీ పరిశ్రమలను వేధించినట్టు, హెచ్ఎస్బిసిని వేధించినట్టు చేస్తే, లులు కంపెనీని వేధించినట్టు వెళ్ళిపోతాయి. మళ్ళీ లులు కూడా ఇప్పుడు వస్తుంది. అట్లా అప్పుడు గతంలో ఇక్కడ వద్దు అనుకుని వెళ్ళిపోయిన కంపెనీలు కూడా మళ్ళీ ఇవాళ ప్రభుత్వం మారింది, వాతావరణం మారింది, మనకి ఇక్కడ మంచి అవకాశాలు ఉంటాయి, మనం బిజినెస్ చేసుకోవచ్చు, ప్రజలకి ఉపాధి కల్పించవచ్చు అనే ఉద్దేశం మీద వస్తున్నారు. దాని వలన ప్రభుత్వానికి కూడా పన్నుల రూపంలో ఆదాయం వస్తుంది. అవన్నీ స్టాటిస్టిక్స్ ఇస్తారు కదా, తొందర ఎందుకు? మీరు వచ్చినప్పుడు శ్వేతపత్రం ఆయన ఇచ్చాడు. ఫస్ట్ మీ నుంచి ప్రభుత్వం నుంచి తీసుకోగానే మీ ఏ శాఖల్లో ఏ పరిస్థితి ఉందని. వాళ్ళ ఎలక్షన్ టైం అయిపోయిన తర్వాత కొత్తగా 29 ఎలక్షన్లకు వెళ్ళబోయే ముందు అన్ని శాఖలకు సంబంధించిన శ్వేతపత్రాలు ఇస్తారు. ప్రజలు కూడా రెండింటిని పక్కన పెట్టుకుని చూసుకోవచ్చు. కూటమి ప్రభుత్వం వచ్చిన రోజు పరిస్థితి ఎలా ఉంది, మళ్ళీ ఎలక్షన్కి వచ్చే టైంకి పరిస్థితికి తీసుకొచ్చారని. తొందరపడి ఇలాంటి నిరసనలు తెలియజేసిన ప్రజలు పట్టించుకోరు. ఎందుకంటే దీనికన్నా రోజా చెప్పాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి, అన్నా నువ్వు ఈ 11 మందిని ఎమ్మడబెట్టుకుని వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడు, ఇక్కడ మేము కలెక్టరేట్ల ముందు చేసే అల్లరి చిల్లర మూలాన్ని ప్రజలకి ఇబ్బంది తప్ప ప్రజలకి పట్టించుకోరు, శాసనసభలో ఉందాగా మీరు ఎన్ని చెప్పండి అంటే బాగుండేది. అది రోజా అంటే సీనియర్, జగన్మోహన్ రెడ్డి కన్నా ఏజ్లో పెద్దాం కదా, అక్కగా చెప్పాలి, తమ్ముడు మనం నువ్వు ఇది కాదు చేయాల్సిందని. ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు వాళ్ళు విమానాలు కొంటున్నారంటే అదే చెప్తుంది. విన్నా మన కూడా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయింది ఆయన సొంత హెలికాప్టరా, ప్రజల హెలికాప్టర్ కాదు అది, అవునా కదా? మరి ప్రజల హెలికాప్టర్ ప్రజల కోసం కొంటారు. మొన్న విపత్తులు వచ్చినప్పుడు వెళ్ళాలంటే హెలికాప్టర్లు కావాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో రైల్వే ప్రమాదాలు చూడటానికి కూడా వెళ్ళాడు కదా. ఇంతవరకు రైల్వే ప్రమాదాలను హెలికాప్టర్ మీద వెళ్ళి చూసిన వ్యక్తిని జగన్మోహన్ రెడ్డిని చూసాం. వరదలు వస్తే, భారీ వర్షాలు వస్తే, భూకంపాలు వస్తే వెళ్ళిన వ్యక్తులను చూసాం. కానీ రైల్వే ప్రమాదాన్ని కూడా హెలికాప్టర్లో వెళ్ళి చూశాడు. నేను రైల్వే మంత్రిలాగా వెళ్ళి అక్కడికి వెళ్ళి నవ్వుతా వాళ్ళని పలకరించడం, గాయపడి తీవ్రంగా సాగు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెకిల్ నవ్వులు నవ్వటం, ఇవన్నీ వింత పద్ధతులు ఇప్పుడే చూస్తున్నాం. సార్, సింగయ్య మృతి కేసులో ఇప్పుడు A1 ఏమో కార్ డ్రైవర్, A2గా జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ నోటీసులు ఇస్తే తాడేపల్లిలో లేరని తెలిసింది. మరి బెంగళూరు వెళ్ళిపోయారో ఏమో. తర్వాత ఇంకా ప్రజలందరూ కూడా కఠినంగా శిక్ష పడాలని కోరుకుంటున్నారు. ఎలా చూడాలి సార్ అసలు? ఖచ్చితంగా కోరుకుంటారమ్మా. ఇప్పుడు ఎవరిదైనా అవ్వచ్చు. ఇప్పుడు ఆయన ఎంత నిర్లక్ష్యంగా జరగటం ప్రమాదం తప్పని అంటలే మనం. జరిగిన తర్వాత జరిగింది ఘోరం. అసలు ఇక అతన్ని పట్టించుకోకుండా కోడి పిల్లని పడేసినట్టు పారేసి బాధ్యత తక్కువగా వెళ్ళిపోతే ఎవరు తీసుకెళ్తారు? ఇప్పుడు అనేక సార్లు మనం మంత్రులు ఒక్కోసారి వెళ్తున్నప్పుడు వాళ్ళ కారుతో కాకపోయినా ప్రమాదం జరిగి ఎవరైనా భార్యాభర్తలు కానీ ఎవరు పడి ఉన్నా కూడా వాళ్ళని కారులో ఎక్కించుకుని తీసుకెళ్ళి దగ్గరలో ఆసుపత్రిలో చికిత్సకు చేర్పించారని మనం అనేక మంది చదువుతున్నాం. అవును, అది మానవత్వం. వాళ్ళ కారు ప్రమాదం చేయకపోయినా ఇప్పుడు నీ కారు, నువ్వు ఉన్నావు ఆ కారులో, ప్రమాదం జరిగింది, నీ కార్యకర్త, నీ కోసం పాపం అతను ఏదో ఊరు నుంచి అలా వచ్చాడు. మరి నువ్వు అంత బాధ్యత తక్కువగా వెళ్ళిపోతే ఇవాళ అయిపోయిన తర్వాత కూడా నువ్వు వెళ్ళి ఎక్కడో బెంగళూరు ప్యాలెస్లో కూర్చుంటే ఇవాళ కాకపోతే రేపైనా పిలిపిస్తారు. ఖచ్చితంగా అతను బాధ్యత వహించాలి. అతను వహించాల్సి వస్తే కారు ఓనర్ వహించాలి, డ్రైవర్ కూడా వహించాలి. ఎందుకంటే ఆ కారులో ఆయన ఉన్నాడు ఆ టైంలో. ఆ తర్వాత ఒక కార్యక్రమానికి వెళ్తున్నావు, పోలీసుల ఆదేశాలను ధిక్కరించి మరి ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. కనీసం ఆయన చేసిన పాపం అతన్ని కనుక ఆసుపత్రిలో చేర్చడానికి కారులో ఎక్కించు తీసుకెళ్తే కనీసం ప్రజలకు కూడా ఒక స్వాంతన ఉండేది. కనీసం జరిగిన తప్పు జరిగినా సవరించుకున్నాడని. అది కూడా లేదు. సో ఇదంటే చూశారు కదా, సింగయ్య మృతికి అంటే ఇది కప్పిపుచ్చుకోవడానికి ప్రజల్లోకి వచ్చి ఇప్పుడు నిరసన దీక్ష చేస్తున్నారు వైసీపీ పార్టీ వాళ్ళంతా, పార్టీ మొత్తం. మరి ముఖ్యంగా తర్వాత ఇంక నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ అమ్మా శాలిని మన వీక్షకులుడా.